మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక పాఠశాలలో సందర్శించారు. ఘటనపై ఆరా తీసిన కలెక్టర్ విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్రవారం సందర్శించారు. ఇటీవల 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాముకాటకు గురై మృతి చెందిన ఘటన నేపథ్యంలో పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ విద్యార్థి పాముకాటకు గురైన తరగతి గది, కిటికీలు, పాఠశాల పరిసరాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కలెక్టర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. పాఠశాలలో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. పాఠశాల వెనుక భాగంలో ఉన్న పొదలు, చెట్లు, కొండ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిచి విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని, అర్హత మేరకు త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎక్లాస్పూర్ పాఠశాలలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మేడం కింద అంటే బొర్రోలు మేడం అన్ని బొర్రోలు పైన మేడం ఇక్కడ బొర్రోలు మేడం మొత్తం కాదు పొక్కలు మొత్తం టోటల్ మామూలుగా పేజీలు వాడగానే ఇక్కడ తీసుకున్నా కానీ ఈ మొక్క ఇదే ఈ కేబుల్స్ అన్ని హోల్స్ ఉన్నాయి మేడం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు ఉంది ఆ పాము. ఫస్ట్ కిటికీ దగ్గర నుంచి అప్రోల్ అయితే మనం కొద్దిగా మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.